అంటే ప్రోటోకాల్ అంటే ప్రోటోకాలే, దాన్ని మనం అధిగమించవద్దు. మా ఇద్దరి నేతృత్వంలో మాత్రం మా ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది. ఎలక్షన్ల రోజన ఎలక్షన్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది నువ్వు 365 రోజులు నువ్వు రాజకీయం చేస్తే మరి ప్రజలు ఏమైపోవాలి? నాకు అది మాత్రం లేదన్నా. రేపటి నాడు ఏదన్నా మంచి అవుతుంది అన్నా కానీ కూడా నాకు ప్రోటోకాల్ లేకున్నా నాకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూడా నేను అక్బరుద్దీన్ వద్దు, ఇది ప్రజలకు న్యాయం అవుతుందంటే మాత్రం నాకు ప్రజలు కావాలన్నా. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా అంటే ఏం చెప్తారు? ఇక వాళ్ళు చెప్పుకోనికే 8 మంది ఎంపీలు ఏదో పేరుకు పెద్దగా గెలిచిండ్రు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. దీన్ని ఇష్టం ఉన్నట్టు మేము వెస్ట్ బెంగాల్ గెలిచినాం, మేము పుదుచ్చేరి గెలిచినాం, మేము అస్సాం గెలిచినాం అని చెప్పుకుంటుండ్రు. అప్పుడు పుదుచ్చేరిలో డీలిమిటేషన్లో మనది కేంద్రపాలిత ప్రాంతం, ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని మీరు డీలిమిటేషన్ చేసుకొని డీలిమిటేషన్లో మా క్యాండిడేట్లు గెలవాలి, మా హిందూ బెల్ట్ ఎక్కువ ఉండాలని డీలిమిటేషన్ చేసుకొని ఈరోజు మీరు పుదుచ్చేరిలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్పాలి. అస్సాంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలని ఇంటికి పరిమితం చేసి ఎలక్షన్ చేసి లేదా చెప్పాలి. భయాందోళనకు గురి చేస్తారు, అబాండాలు వేస్తారు. సిఐడి, ఈడీ ఈ కేసులన్నీ ఎవరు పెడతారన్న? ఈ కేసులన్నిటికీ భరించాలంటే ఇలా మీరు మతాల పేరు, కులాల పేరు, జాతుల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుండ్రు. మరి ఇలా తమిళనాడులో కూడా ఎలక్షన్ జరిగింది, కేరళలో కూడా ఎలక్షన్ జరిగింది. మీకు ఎందుకు డిపాజిట్లు రాలేవు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎందుకు అక్కడ ప్రచారానికి పోలేరు అని చెప్తున్నా. అంటే అక్కడ ప్రజలు బీజేపీకి లేరనే కదా, సపోర్ట్ లేదనే కదా మీరు పోలేదు. అంటే ఇది వివక్షణ కాదా? ప్రజలందరూ కూడా నేను ఎలక్షన్ తర్వాత ఆలోచన చేస్తుండ్రు. ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు. మీకు మాట్లాడే అర్హత లేదు. కేంద్రం నుంచి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు నిరూపణ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు నేను కూడా మాట్లాడతా. అర్హత లేని నేను మాట్లాడితే అది ఏమన్నా అర్హత ఉంటుందా? దానికి ఎవరు కేపబుల్ మాట్లాడితే ఎవరి గురించి నేను కార్తీక్ గురించి మాట్లాడేటప్పుడు కార్తీక్ మంచా చెడా అని తెలుసుకొని మాట్లాడాలి. ఏదో నిందేసిన కదా అని చెప్పి మాట్లాడితే కార్తీక్ కూడా మనసు ఉంటుంది. ఏదో ఒకరోజు కార్తీక్ మళ్ళీ సమాధానం చెప్పే రోజు వస్తే యువతల నగేష్ అంటోడు కూడా మళ్ళీ కనిపించకుండా ఉంటాడు. అట్లాంటి నిందలు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మోస్తుంది. అయినా సరే ప్రజలు మమ్మల్ని ఆదరించిండ్రు. రాబోయే రోజులలో మేము ప్రజలలో ఉంటాము అన్న. మేము వాళ్ళలాగా 24 గంటలు నేను ఒకటే చెప్తున్నా, రాజకీయం చేయము. మాకు ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు న్యాయం చేస్తాము. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత బీజేపీ నాయకుల గురించి నేను మాట్లాడతా.